ఒక మార్పొచ్చే సందర్భంలో మొదట అర్థం కాక అయోమయాలు, ఆందోళనలు, ఆవేదనలు ఉంటాయి. ఆ మార్పు జెన్యూనే అని తెలిసిన తర్వాత ఎవడు చర్చించడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు బాగా గుర్తు. కార్పొరేట్ విద్యా సంస్థలొచ్చిన తొలినాళ్లలో అప్పటికి టీచర్లంటే మంచి వాల్యూ. గవర్నమెంట్ టీచర్లు జీతాలు వస్తాయి. కాపోతే బతకలేక బడిపంతులనేవాళ్ళు. ఎక్కువ జీతాలు కాదు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం ఇంతవరకు. అది కూడా ఆ స్కూళ్ళల్లో అయితేనే. బట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చాక గవర్నమెంట్ స్కూల్లో టీచరో లేదా గవర్నమెంట్ కాలేజీలో టీచర్కి వచ్చే జీతాలకి డబుల్ గ్యారంటీ, 3 టైమ్స్ 4 టైమ్స్ కూడా గ్యారంటీ వచ్చినాయి. కొంతమందికి వచ్చినాయి శాలరీస్. గవర్నమెంట్ కాలేజీలో 30,000 రూపాయల జీతం తీసుకునే ఆయనకి కార్పొరేట్ విద్యా సంస్థలో 3 లక్షలు ఇచ్చి తీసుకునే ఉన్నాయి. నాకు బాగా తెలుసు అట్లాంటి మనుషులు కొంతమంది కూడా. అది ఇప్పుడు కార్పొరేట్ విద్యా వ్యవస్థ పెరిగింది. గవర్నమెంట్ కాలేజీలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది వీళ్ళు ఎదుగుదల, నాశనమా? అట్లా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు అనేక మంది కార్పొరేట్కి వెళ్ళారు. ఎదుగుదల, నాశనమా అంటే ఎదుగుదల అనేవాళ్ళు ఎదుగుదల అంటారు, నాశనం అనేవాళ్ళు నాశనం అంటారు. అట్లాగే ఇప్పుడు డిఫెన్స్ కంపెనీల్లో ఇప్పటిదాకా ప్రభుత్వ కంపెనీల్లో చేస్తే బిడిఏలు ఇట్లాంటి వాటిట్లో వచ్చే జీతాలు, ఏడాదికి ఒకసారి వచ్చేది డిఏలు, 2 సార్లు డిఏలు, ఇట్లాంటి లెక్కలు ఉండే. అది కాకుండా ఓ 25,000, 50,000, 70,000, 80,000 అంటే వామ్మో అనుకున్న స్టేజ్ నుంచి ఏకంగా కొత్తగా పుట్టుకొచ్చిన డిఫెన్స్ కంపెనీల్లో అక్కడ ఒక సూపర్వైజర్గా చేసిన వాళ్ళు ఇక్కడ ఏకంగా సీఈఓని చేస్తున్నారు. అక్కడ ఒక డిపార్ట్మెంట్ హెడ్గా డిపార్ట్మెంట్ ఎంప్లాయ్గా పనిచేస్తున్న అక్కడ డిపార్ట్మెంట్ హెడ్గా చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలకు అవసరం కాబట్టి, అనుభవం ఉన్నోళ్ళు కాబట్టి. అక్కడ 70,000 జీతం వస్తే ఇక్కడ 2-3 లక్షలు వస్తుంది. వీళ్ళు మానాలా, మానకూడదా? అది దేశానికే, ఇది దేశానికే. ఇది రెండవది. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇస్రో సేమ్ అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రభుత్వ రంగం మాత్రమే ఉన్నది. ఇప్పుడు ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. దీంతోనే నిన్న విక్రమ్ సక్సెస్ అయినటువంటిది. అయితే ఇప్పుడు ఈ రాజీనామాలు కూడా కంటిన్యూగా నడుస్తుంది కదా. ఏది వాస్తవంగా సైంటిస్టు అనేటటువంటి పదవిని కోరుకునే వాళ్ళు మన దేశంలో యువతరంలో తక్కువ. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చదువు పూర్తయితే 10th పూర్తయిపోతే వాడు అయితే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, ఇంకా దేనికి పనికిరారు అనేటటువంటి విధంగా తీసుకెళ్ళిపోయాం మనం దశాబ్దాలుగా. బీఎస్సీ చేసుకుని ఆ తర్వాత సైంటిస్టులు అవ్వచ్చు. అది ఎంకరేజ్ చేయలేదు మనం. ఫలితంగా పరిమితమైన ఆపర్చునిటీస్ అయినాయి. ఇప్పుడు గత 25 ఏళ్లుగా కూడా ఇస్రోలో ఈ కొరత ఉంది. 3 నుంచి 10 పోస్టులు ఎప్పుడు వెకెంట్గా ఉంటాయి. ప్రతి వింగ్లో కూడా 5,632 వేకెన్సీసు ఇప్పుడున్నాయి. 20,269 పోస్టులు శాంక్షన్ అయితే అందులో 5,632 పోస్టులు ఇంకా భర్తీ చేయలేదు. అదే సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డిఓఎస్ తాజాగా 2001-2తో కంపేర్ చేస్తే 14,847 మంది ఉన్నారు ఇప్పుడు ఉద్యోగులు. ఇంకోటి వర్క్స్ పెరుగుతున్నాయి, మనుషులు కావాలి. అయితే బయట ఇప్పుడు ప్రైవేట్ కూడా ప్రోత్సహిస్తుండేటప్పటికి అక్కడ ఇంకా ఆపర్చునిటీస్ వస్తుంటే ఇక్కడి నుంచి వెళ్తున్నారు. అది అసలు గొడవ.